హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మీకు సాంఘీ టెంపుల్ ని చూపిద్దాం. ఈ సాంఘీ టెంపుల్ హైదరాబాద్ సిటీకి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దేవాలయం ఒక చిన్న కొండ మీద ఉంది. ఈ దేవాలయం యొక్క రాజగోపురం అనేక కిలోమీటర్ల దూరం నుంచి కనబడుతుంది. ఈ ఆలయ ప్రాంగణంలో వివిధ దేవాలయ సముదాయాలు ఉన్నాయి. ఇదన్నీ కూడా పరమానందగిరి కొండపై ఉంది. ఇది బాగా ఆకర్షిస్తుంది. ఈ ఆలయం చేరుకోవడానికి కోటి నుంచి దిల్సుఖ్ నగర్ నుంచి చాలా బస్సులు ఉంటాయి. దారంతా కూడా టెంపుల్ కి వెళ్లేదా చూడండి. పార్కింగ్ ప్లేస్ కూడా ఉన్నది. ఇదే ప్రధాన దేవాలయం. దీని గోపురాన్ని చూడండి. దీనికి ధ్వజస్తంభం కూడా ఉంది. ఇది ఎంతో బాగుంది చూడండి. దారి అంతా కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నది. ఇది ప్రధాన ద్వారం. దేవాలయం చాలా విశాలమైన ప్రాంగణంలో నిర్మించారు. దీనిని సాంఘీ కుటుంబీకులు 1991లో నిర్మించారు. ఇది అంతా సంస్కృతి పద్ధతిలో ఉంది. చాళుక్యుల విధానాల్లో దీన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని పూర్తిగా పాలరాతితో నిర్మించారు. ఈ దేవాలయాన్ని హస్తకళాకారుడు శ్రీ గణపతి స్థపతిచే చెక్కబడింది. ఈ ఆలయ సముదాయాన్ని సమిష్టిగా పరమానందగిరి అని పిలుస్తారు. ఈ దేవాలయంలో హనుమంతుడు, రాముడు, గణేశుడు, వెంకటేశ్వరుడు, కార్తికేయుడు, దుర్గాదేవి మరియు అష్టలక్ష్ముల దేవతల ఆలయాలు ఉన్నాయి. వేరు మండపాల్లో ఈ వివిధ దేవతామూర్తులను ప్రతిష్ఠించారు. నవగ్రహ మండపం కూడా ఉన్నది. దీనికి బళ్ళు గాని కార్లు గాని వేసుకుని పైకి వెళ్ళొచ్చు. కానీ నడకదారిగా వెళ్లేది కూడా ఉన్నాయి. దాదాపుగా 200 మెట్లు ఎక్కి పైకి వెళ్ళవలసి వస్తుంది. ఈ ప్రాంగణంలో అష్టలక్ష్మి విగ్రహాలని ప్రతిష్ఠించారు. ఈ ప్రాంగణంలో ఒక పెద్ద గంట పెట్టారు చూడండి. ఈ దేవాలయంలో దుర్గామ్మవారిని ప్రతిష్ఠించారు. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతిష్ఠించారు. ఈ దేవాలయ టైమింగ్స్ ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు. ఇక్కడ వినాయకుడిని ప్రతిష్ఠించారు. ఈ దేవాలయంలో శ్రీరామనవమి, కృష్ణ జన్మాష్టమి, గణేష్ చతుర్థి, హనుమాన్ జయంతి మరియు దసరా చాలా బాగా జరుపుతారు. ఈ దేవాలయం రాత్రి సమయంలో చూస్తే లైట్లతోటి ఎంతో అందంగా అలంకరించబడి ఉంటుంది. ఈ దేవాలయం దగ్గరలో చూడవలసిన ప్రదేశాలు రామోజీ ఫిలిం సిటీ, మౌంట్ ఒపేరా, హరిణి మృగమణి, డీర్ పార్క్. ఈ దేవాలయాన్ని మీరు కూడా దర్శించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.